ఎన్నో విషయాలు చెప్పాలని కూర్చున్నావు దేవునికి. నీ బాధలు, కష్టాలు, కన్నీళ్లు, అప్పులు, తిప్పలు, రోగాలు, నీ కుటుంబ పరిస్థితులు, నీ ఆత్మీయ జీవితంలో క్షీణత, లేకపోతే దేవుని వరాల కోసం బోల్డ్ అన్ని అడగాలని కూర్చున్నావు దేవుని దగ్గర. నువ్వు ఓకే, అడుగుదు కానీ తప్పకుండా దేవుడు నమ్మదగిన వాడు, సహాయం చేస్తాడు నీకు. ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. అయితే ఒక్క మాట, దేవుని ముందుకు వచ్చేటప్పుడు కొంచెం నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి కదా. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి కదా. మారు మనసు అవసరమైన విషయాల్లో తప్పనిసరిగా మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళాలి కదా. ఒక్కసారి ఆలోచించండి. దేవుడే ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆసక్తి కలిగి మారు మనసు పొందు. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనంలో స్పష్టంగా చెప్పాడు. ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొందాలి. ఇది జరగకుండా దేవుని దగ్గర నుండి సమాధానాన్ని వెతకొద్దు. దేవుని దగ్గర నుండి గొప్ప సమాధానాన్ని నువ్వు ఆశిస్తే దానికంటే ముందు గొప్ప మారు మనస్సు మన నుంచి దేవుడు ఆశిస్తాడు. అయితే దేవుని గొప్ప ప్రేమ ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలును వదలనట్లే ఈ రోజుకి నిన్ను నన్ను ఆయన వదిలిపెట్టలా, వదల్లా. ఈరోజు కూడా నిన్ను ఆయన చంకనెత్తుకునే ఉన్నాడు, ప్రేమిస్తానే ఉన్నాడు. నన్ను అలానే చేస్తున్నాడు. మనం కన్నీళ్లతో దేవుని వైపు మళ్ళుకోవాలి. దేవుడి నుంచి అడుగుదాం బోల్డన్ని. ఆ తర్వాత ముందు మారు మనసుకు తగిన ఫలం ఫలించడానికి అడుగుదాం. పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దాం. చివరిగా ఒక మాట, మనం ఇంత బలహీనమై ఉండి పతనావస్థలో ఉండి ప్రకటిస్తేనే అంత ఉజ్జీవం కలుగుతుందే. మనం సరిగ్గా దేవుని వైపు మళ్ళుకొని సరిగ్గా నిలిచి ప్రకటిస్తే ఆ ఉజ్జీవ జ్వాలను ఎవడాపగలడు? మనం ఇంత వైఫల్యం చెంది విఫలమై ఉండి మనం ప్రార్థిస్తేనే మన ప్రార్థనకి ఇంత జవాబు ఉందే. మనం ఇంకా దేవుని కనుసన్నల్లో నడుస్తూ దేవుణ్ణి హత్తుకొని దేవుణ్ణి కోరితే ఇక ఆ ప్రభావం ఎంత బలీయంగా ఉంటుందో ఊహించగలమా? దేవా, అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని దావీదు ప్రార్థన చేశాడు. ఏ దశలో చేశాడండి? ఆశీర్వాదంలో చేశాడా, శాపంలో చేశాడా? బైబిల్ చదివిన వాళ్ళు చెప్పండి. శాపంలోనే. కన్న కొడుకే తనకు శత్రువై తరమబడ్డాడు కొండలకి. ఎందుకు? ఊరియాను నిర్దోషిని చంపినటువంటి పాపం, వాని భార్యను స్వీకరించినటువంటి పాపం. దాని ఫలితంగా నాతాను వచ్చి చెప్పాడు నీకు ఇలా జరిగిద్దని దావీదుతో. ఆ ఫలితాన్ని దావీదు అనుభవించడం స్టార్ట్ అయింది. అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేసి దావీదును తరిమినప్పుడు కొండలకు వెళ్ళి అబ్షాలోం దగ్గర దుష్టాలోచనలు చెప్పే అహీతోపెలు అనేవాడి యొక్క ఆలోచనలను గురించి ఎరిగిన వాడై దావీదు దేవునికి ప్రార్థన చేశాడు. ఏమన్నా తెలుసా? దేవా, అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని. నీకు తెలుసా, విఫలత చెంది వైఫల్యంలో ఉండి ఓటమి పాలయ్యి శాపాన్ని అనుభవిస్తున్న స్థితిలో ఉన్న దావీదు ఆ స్థితిలో ఉండి చేసిన ప్రార్థనను సైతం దేవుడు విన్నాడు. హూషై అనేవాడిని అక్కడ నిలిపి అహీతోపెలు ఆలోచనను చెడగొడితే వాడి ఇంటికి పోయి ఉరి పెట్టుకొని చచ్చినట్టుంది బైబిల్లో. అంటే దావీదు ప్రార్థన విన్నాడు. ఏ స్థితిలో విన్నాడు? సఫలతలో ఉన్నాడా, విఫలతలో విన్నాడా? ఎందులో విన్నాడు? దావీదు ఓటమి పాలైనప్పుడు, దావీదు నేరస్తుడిగా రుజువైనప్పుడే, దోషాన్ని మోస్తున్నప్పుడే దావీదు ప్రార్థనను దేవుడు విని అతనికి జవాబిచ్చాడు. విఫలతలోనే ప్రార్థనకు అంత జవాబు ఉంటే ఆయన చెప్పిన ఆలోచనలను అనుసరించి మనం సఫలత వైపు నడిస్తే ఎంత అద్భుతమైన జవాబులు చూడగలం ఒక్కసారి ఊహించండి. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఏదో కాసేపు వచ్చాం, కూర్చున్నాం, 4 మొక్కలు విన్నాం, అయిపోయాం, అడుపోయి తిన్నాం, వచ్చాం అన్నది కాదు. అసలు దేవుడు దేన్ని టార్గెట్ చేశాడు, ఈరోజు ఏం చెప్తున్నాడు అనేది. అయిపోయింది, నేను ప్రార్థన చేసి ముగించి నేను వెళ్తాను. మీరు ఇక్కడ ఉండేవాళ్ళు ఉన్నారు, మీరు కూడా ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, కానీ ప్రత్యేకంగా ప్రతిష్ఠ చేసుకున్నారు కదా. ఒక్కసారి బైబిల్ తీయండి,
యెషయా గ్రంథం 59:1 చదవండి, తొందరగా చదవండి. యెషయా గ్రంథం 59:1 చదవండి. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను. మరి ఇప్పుడు నీ మొర్ర దేవుని దగ్గరికి పోవాలంటే ఇప్పుడు ఏం చేయాలా? అడ్డుగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఒప్పుకోవాలి. ఏదో నామకార్థంగా ఒప్పుకొని నన్నన్ని పాపాలు క్షమించు ప్రభా అంటాం కాదు. ఆసక్తి కలిగి మారు మనసు పొందడం అంటే వెతుక్కోవాలి, మోకాళ్ళేసి ఎక్కడెక్కడ తేడా పడుతున్నావు ఓపెన్గా మాట్లాడాలి, మనసు విప్పి దేవునితో. దేవా, ఫలానా విషయంలో గడ్డి తిన్నాను, నీ ప్రేమను తేలిగ్గా తీసుకొని నీ వాక్యాన్ని ఎరిగుండి కూడా నీచంగా ప్రవర్తించాను, బుద్ధిహీనంగా అడుగులేశాను, ఒప్పుకుంటున్నా తండ్రి. అందులో కొనసాగాలనుకోట్లా, విసర్జిస్తున్నా, నీకోసం ప్రత్యేకంగా జీవించాలని ఆశిస్తున్నా. నన్ను కనికరించు, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నా ప్రార్థన నీ చెంతకు చేరనీమని మనం ఇప్పుడు దేవుణ్ణి వేడుకోవాల్సి ఉంది. వద్దాము మోకాళ్ళ మీదకి. ఆ తర్వాత ఏం జరిగింది? మన మారు మనసు పొంది దోషాన్ని ఒప్పుకొని సరిదిద్దుకొని రూపాంతరం చెందినప్పుడు తిరిగి దేవుని వైపు మళ్ళుకున్నప్పుడు ఏం జరిగింది? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగిందో అది జరిగింది. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగింది? ఈరోజు ఎలా అయిపోయిందంటే మన బతుకులు అలవాటు పడిపోయాం ప్రసంగాలకు కూడా. నిజంగా పశ్చాత్తాపం, నిజంగా మారు మనసు, కన్నీళ్లతో ఓపెన్గా దేవునితో మాట్లాడటం అనేది కూడా లేదు. ఇప్పుడు దాకా విన్నారు కదా, సాలిపోయి నేను ఆమెను అనగానే స్తోత్రం తండ్రి, అవును రోబా నీకు వందనాలయ్యా, ఆ పాపాలన్నీ క్షమించా, ఏసునామములో అడుగుతున్నాను తండ్రి. ఇంత దరిద్రంగా అయిపోయింది బతుకు. నిజం ఒప్పుకుందాం, అవునా కాదా? ఎంతమంది చేతులు ఎత్తారు? ఎత్తండి, నిజమేనన్నా. నిజంగా చేతులు ఎత్తుదాం. ఇంతేగా, నెక్స్ట్ ఇప్పుడు అనబోతుంది అదేగా. మీకు దండం పెడతా, చేతులు ఎత్తి మరీ సాక్ష్యం ఇస్తున్నారు. అది కాదు, చీచి అలాంటి అల్పమైన దానికోసం కాదు ఇంత హడావుడి. నీ కన్నీళ్ళు దేవుని పాదాల దగ్గర కారాలే. నువ్వు చేసిన పాపాలని గుర్తుకు రావాలి, వాటిని అసహించుకోవాలి. తేడాపడ్డాను తండ్రి, తేడాపడ్డాను. ఫలానా 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 విషయం నేను లోపాలు కలిగి ఉన్నా. నేనే పరిగెత్తేది లేదయ్యా, నాకేమీ మునిగిపోయేదేం లేదు. నేను ముందు కూర్చుంటున్నాను దేవా, నేను ముందు కూర్చుంటున్నాను, ప్రశాంతంగా కూర్చుంటున్నాను. నేను ఒప్పుకుంటున్నాను దేవా, నా బుద్ధిహీనతలు ఫలానా విషయంలో ఉన్నాయి, ఒప్పుకుంటున్నాను. నీ దాసుడు ముందు చెప్పిన దాసుడు నుండి చెప్పిన కొన్ని విషయాలు నేను నాలో ఉన్నాయి, నేను ఒప్పుకుంటున్నా. నేను కొనసాగాలనుకోవట్లా, నాకు వద్దు. నాకు తెలుసు నేను తేడా పడుతున్నానని తెలుసు, కానీ రాజీ పడిపోతున్నా. ప్రసంగం విన్నప్పుడు ఆత్మలో రేపబడుతున్నాను, కానీ అయిపోయిన తర్వాత అరగంటలోనే మళ్ళీ మామూలు అయిపోతున్నాను, మళ్ళీ మామూలు అయిపోతున్నాను, రాజీ పడిపోతున్నాను, గెలవలేకపోతున్నాను. నాకు బలమే దేవా, నాకు బలమే. నేను పతనావస్థలో ఉండి ప్రకటిస్తే ఇంత కదలికి వస్తే, నేను సరిగ్గా నీకోసం నిలబడి మండితే నా ఎదుట ఏది నిలవగలిగింది తండ్రి? ఎవరు నిలవగలుగుతారు తండ్రి? ఓ దేవా, ఓ దేవా. చార్లెస్ గ్రాండీ ఫిన్నీ, తమ్ముడో విను, అయిపోద్దిలే కోటం, అయిపోద్దిలే విను, అయిపోద్ది విను. దేవుని చేత సంధించబడ్డాడు, దేవుని చేత దర్శింపబడ్డాడు, తాకబడ్డాడు, ఇలానే దైవ వాక్కు చేత సంధించబడ్డాడు. ఒక లాయర్ లా చదువుతున్నాడు, అన్ని పక్కన పెట్టాడు, ఏకాంతంగా వెళ్ళాడు. 3 రోజులు దేవుని పాదాల దగ్గర పడి ఏడుస్తూ ఉన్నాడు. ఆఫీస్లో కనపడట్లా. సహోద్యోగులు ఉంటారు కదా, వాళ్ళు చూస్తున్నారు, ఫిన్నీ ఎటుపోయాడు, కనపడట్లేదు ఏంటి అని. ఫిన్నీ దేవుని పాదాల దగ్గర పడి ఏడుస్తున్నాడు, దేవుని చేత తాకబడ్డాడు.
దర్శించబడ్డాడు. తన అతిక్రమంలో ఒప్పుకుంటున్నాడు, ప్రభు రక్తంతో కడుక్కుంటున్నాడు. స్వతహాగా కొంచెం అహంకారం, ఆయన అన్ని దిగిపోయినాయి. కొంచెం గర్వంగా ఉండేవాడు, అహంగా ఉండేవాడు, ఎవరి దగ్గర తగ్గించుకోవటం ఇష్టం ఉండదు. అలాంటి మనిషి తన దోషాలు వాడు దేవుని పాదాల దగ్గర పడ్డాడు. ప్రియులారా, ప్రతి అతిక్రమం దేవుని ముందు ఒప్పుకొని దేవుని సన్నిధిని అనుభవించి 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 తృప్తి చెంది తను జాబ్ చేసేటువంటి, తను ప్రాక్టీస్ చేసేటువంటి ప్రదేశంలోకి వచ్చినప్పుడు తన సహోద్యోగి అడిగాడు, పిన్ని ఎక్కడికి వెళ్ళావు? ఆయన చెప్తున్నాడు, ఏం లేదు, ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాను అన్నాడు. అంతే. దేవునితో మాట్లాడుకోవడానికి వెళ్ళాను, దేవునితో గడపడానికి వెళ్ళాను, దేవుని సన్నిధిని వెతికి వెళ్ళాను, ఒక మాట అన్నాడు అంతే. ఆయన ప్రసంగం చేయలా, సువార్త చెప్పలా, ఏం మాట్లాడలా. నువ్వు ఎక్కడికి వెళ్ళావు అన్న మాటకి నేను దేవునితో గడపడానికి వెళ్ళాను అని ఆన్సర్ ఇచ్చాడు. అవతల సీట్లో కూర్చున్నాడు లేచి బయటికి వెళ్ళిపోయాడు. ఏం జరిగిందో ఈయనకు అర్థం కాల. అతను వెళ్ళిపోయాడు. ఈయన ఈ మాట అనడంతో అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చాడు, ప్రార్థన చేసుకుని తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి పిన్నితో చెప్తున్నాడు, తన మారు మనసును ప్రకటిస్తున్నాడు. పిన్ని, నేను కూడా జీవం గల దేవుని వైపు తిరిగాను. నేను కూడా ఇది మొదలుకొని ప్రభువుని అనుసరిస్తాను. నేను ప్రభువుని నమ్ముకున్నాను పిన్ని అని తెలియజేశాను. ఏం జరిగింది? మాట్లాడితే కదలిక, మాట్లాడితే అంత ఉద్యోగమా? మామూలు మాట. జాబ్ చేసేటువంటి వ్యక్తి మామూలుగా మాట మాట్లాడితే అంత కదలిక ఎట్లా సాధ్యం? దేవునితో గడిపినందుకు సాధ్యం. మాటగా తెలుసా మీకు? దేవుని ఎదుట లోపాలను దిద్దుకొని, దోషములను ఒప్పుకొని, పశ్చాత్తాప్తులమై ఆయన ప్రభావం చేత నింపబడి మాట్లాడటమే కాదు, ఒక చూపు చూసిన అవతల వ్యక్తుల్లో కార్యాలు జరుగుతాయి. అవతల జీవితాల్లో కదలికలు వస్తాయి సోదరే. ఒట్టి మాటలు కాదమ్మా, అబద్ధాలు కాదు, నగ్న సత్యాలు. అలాంటి వాళ్ళు కావాలి ఇప్పుడు, అలాంటి వాళ్ళు కావాలి. ఏదో ప్రసంగాలు 2 మొక్కలు విని అయిపోయింది కోటమని సంఖలో బైబిల్ పెట్టుకొని 2 ముద్దలు అన్నం తిని అలా పడిపోయేవాళ్ళు కాదమ్మా, పోయేవాళ్ళు కాదు. దేవుని పాదాల దగ్గర పడేయా, నా సంగతి ఏందయ్యా అనే వ్యక్తులు కావాలి. ముందు నాకు అది చేయి ఇది చేయని అడగను కానీ నా బలహీనతల సంగతి ఏంటయ్యా, నేను నిలవలేకపోతున్నా, నేను గెలవలేకపోతున్నా, జయించలేకపోతున్నా, నా బ్రతుకేంటయ్యా, నా పరిస్థితి ఏంటయ్యా అని ఏడ్చేవాళ్ళు కావాలి. ఈ అపవిత్రతలు నేను ఉండలేకపోతున్నా, నాకు పవిత్ర జీవితం కావాలి. నువ్వు పరిశుద్ధుడి, నీ బిడ్డనని చెప్పుకుంటున్నా నేను మాలిన్యంలోనా? నా నోరు మాలిన్యం, నా కళ్ళు మాలిన్యం, నా చేతల మాలిన్యం, నా నడతలో మాలిన్యం, నా తలంపులన్నీ మురికి ప్రభు. కానీ నీ వాక్యంలో చెప్పావుగా, నా ఆత్మని నీకు ఇస్తాను, నూతన హృదయాన్ని నీకు ఇస్తానని చెప్పావు. ఈరోజు నన్ను నువ్వు అలా దర్శించకపోతే నాకు ఈ బ్రతికే చేదుగా ఉంది తండ్రి. నాకు ఈ మురికి బాగలేదు, నాకు ఈ మురికి బ్రతుకు బాగలేదు. కానీ యేసయ్యా, నేను ఎలా ఉండి ప్రార్థన చేస్తే నేను వింటున్నావు. కానీ నేను పూర్తిగా పరిశుద్ధపరచబడి నూతనపరచబడి నిన్ను హత్తుకొని నీ చిత్త ప్రకారం బ్రతికి నేను అడిగితే ఇంకెంత ప్రభావం ఉంటుందో, ఇంకెంత స్పందిస్తావో నా తండ్రి. నన్ను కనికరించయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా. నేను పరిగెత్తనయ్యా, తిండికి పరిగెత్తను, మరి ఏదో పోతుందని పరిగెత్తను. నీకోసం వచ్చాను తండ్రి, నన్ను దర్శించమని దేవుని పాదాలకు మోకాళ్ళ మీదకి వద్దాం. మీ డబ్బులు కాదమ్మా, మీ కానుకలు కూడా కాదు, మీ మారు మనసు కావాలి, పరివర్తన కావాలి. ప్రవర్తనలో ఉన్న లోపాలు దోషాలు దిద్దుకొని దేవునితో తిరిగి నీవు సత్సంబంధాన్ని నెలకొల్పుకోవాలి. మోకాళ్ళు వేస్తే మోకాళ్ళు వేయి, లేకపోతే నిలవగలిగితే నిల్లు, నీ ఇష్టం, నీకు ఎలా అనిపిస్తే అలా. టూకీగా 2 మాటలు అందించాం. ఇక నీ మనస్సు నీ ఇష్టం. ఇక ఇప్పుడు నీకు నువ్వే బోధ చేసుకోవాలి, నీకు నువ్వే మాట్లాడుకోవాలి. ఇంత పెద్ద ప్రాంగణం నీ కొరకు ఏర్పరచబడింది. ఏ మూల కూర్చుంటావో, ఎక్కడ కూర్చుంటావో, తల మీద ధూళి పోసుకుంటావో, నువ్వు ఎక్కడ పడి రోధిస్తావో నాకు తెలియదు. కానీ
నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలి. నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలి. దేవుణ్ణి కలుసుకోకుండా, దేవుని పాదాలు తాకకుండా ఇక్కడి నుంచి వెళ్ళదు. నువ్వు ఎక్కడ కూర్చుంటావో, ఎక్కడ అంగలారుస్తావో, ఎక్కడ మొర్ర పెడతావో, నీకోసమే ఇది. ఇంత కష్టం నీకోసం. నీ డబ్బులు కాదు, నీ కానుకలు కాదు, నీ సందాలు కాదు, నీ సహాయాలు కాదు. నువ్వు దేవునికి కనెక్ట్ అవ్వాలి, నూతన పరచబడాలి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపేగు దేవా, నీకు స్తోత్రం. నీ దాస్తుని వాడుకుని రాజీ పడొద్దు. రాజీ పడలేదు దానియేలు. అందుకే బబులోను సంస్థానం మొత్తం సైన్యములకు అధిపతిగా యెహోవా నీకు స్తోత్రం అని సాష్టాంగపడింది. దానియేలు రాజీ పడలేదు కాబట్టి బబులోను తల వంచిందయ్యా. కానీ దానియేలు ఏ మాత్రం వాళ్ళకి తల వచ్చినట్టయితే దేవుడా నువ్వు సిగ్గుపడేవాడివి కదా. బబులోను ఎప్పటికీ తల వంచేది కాదు కదా. దానియేలు తల వంచలేదు కాబట్టి బబులోను తల దించుకుంది. తండ్రి నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. ఈరోజు నీ పిల్లలమైన మేము నీటికో తల వంచుతున్నాం, సిగ్గుపడుతున్నాం. మాకు సిగ్గు తగి ఉన్నది ప్రభు. మమ్మల్ని క్షమించు. మా నోరు అదుపు తప్పింది, మా చూపులు అదుపు తప్పింది, మా చేతలు అదుపు తప్పింది, మా నడతలు అదుపు తప్పింది, మా హృదయాలోచనలు అదుపు తప్పినాయి. నీ మాటలు ఒక పక్క వింటూనే, ప్రార్థనలు చేస్తూనే మరో పక్కన నీకు దుఃఖం కలిగించే పొరపాటు. క్షమించుదేవా, క్షమించుదేవా. నాటకాలు ఆడొద్దన్నావు నాయన, నాటకాలు కాదయ్యా, యథార్థంగా ఒప్పుకున్నావు. నటన వద్దన్నావు తండ్రి. పై ఒప్పుకోళ్ళు కాదు, పై ఒప్పుకోళ్ళు కాదు. హృదయంలో నిజంగా పరివర్తన ఆశిస్తున్నా. నువ్వు సరిగ్గా నాకు కనెక్ట్ అయితే, నువ్వు సరిగ్గా నేను చెప్పినట్లు రూపాంతరం చెందితే, నువ్వు పైన వేషధారణ, పైన నటన, ఈ పైన ఒప్పుకోలు కాదు, నిజంగా నీ గుండెల్లో నా ఎడల ప్రేమ కలిగి నీ హృదయం నిజంగా స్పందిస్తే, నీ ఎదుట ఎవ్వడు నిలవకుండా నేను చేస్తాను. నీ ఎదుట ఏ శత్రువు కూడా నిన్ను గెలవకుండా నేను 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 నీకు బలమిచ్చేవాడను. బలము నాదే అని సెలవిచ్చిన నా దేవా, నా ఎదుట ఉన్నటువంటి బిడ్డలందరి హృదయాల్లో నిజమైనటువంటి మారు మనసు దయచే. నాకు కూడా దయచే. వేదిక మీద ఉన్న దైవ జనాంగానికి దయచే. నిజంగా మారు మనసు దయచే. నాటకాలు కాదు, వేషధారణ కాదు, 5 నిమిషాలు 10 నిమిషాలు ఒప్పుకోలు చేసి లేచి వెళ్ళిపోయేటట్టుగా ప్రయత్నం కూడా ఉండాలి. ప్రయత్నం కూడా, ఏ పాపమును ఒప్పుకున్నామో దాన్ని తప్పించుకొని జీవించడానికి ప్రయత్నాలు కూడా స్టార్ట్ అవ్వాలి. ఇక వాటికి స్థలం ఇవ్వకుండా మేము జాగరూకులమే నడుచుకున్నట్లు మమ్మల్ని అనుగ్రహించము. మా బిడ్డలు నీ పాదాల దగ్గర పడి గోజాడుచుండగా ఎవరిని కూడా నువ్వు దాటిపోవద్దు. నీ బిడ్డల్ని సంధించి అందరి హృదయాల్లో ఉజ్జీవ జ్వాల రగిలించు అయ్యా. ఇక్కడి నుంచి వారు వెళుతూ ఉన్నప్పుడు వారి జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పును చూసి వారు సంతోషించుచూ తమ త్రోవను వెళ్ళాలి. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. మేము దారుణంగా ఉంటేనే ద్రాక్ష చెట్లు ఇస్తానన్నదే, మేము నీ ఎదుట క్రమంగా నడుచుకుంటే సర్వకృపాని దేవు నీవే మాకు వశమైపోతావే. దేవా నీకు అనుగ్రహించు, అనుగ్రహించు. మా దృష్టిని మరలింపజూసే దయ్యపు శక్తులను బంధిస్తున్నాం. ఏస్తున్నామని నీ పాదాలను వెతుక్కుంటున్నాం. దర్శించండి. యేసయ్య పేరిట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.